నిజానికి ఇది చాలా తక్కువ పాత్రలతో, తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా. ఈ సినిమాలో ఈ మాత్రం కంటెంట్ ఉంటుందని ఎవరూ పెద్దగా ఊహించరు. ఒక మిస్సింగ్ కేస్‌లో మరొక మిస్సింగ్ కేసు ముడిపడి ఉండటం ఈ కథలోని మరొక ట్విస్టు. ఒకవైపు నుంచి సస్పెన్సు, మరొక వైపు నుంచి ఎమోషన్సు. ఈ కథను ముందుకు తీసుకెళ్లిన తీరు కూడా చాలా బాగుంది. ప్రమాదం మరొక వైపు నుంచి కూడా పోచి ఉందని చెబుతూ ఆలోచింపచేసే ఈ కథ ఆకట్టుకుంది. దర్శకుడు 4 ప్రధానమైన పాత్రలు ఎంచుకున్నాడు. ఈ 4 పాత్రల చుట్టూ కథ నడిపించాడు. ఈ 4 పాత్రలు ఆయన డిజైన్ చేసిన తీరు ఈ సినిమాకు నిలబెట్టిందని చెప్పొచ్చు. కథ ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వదు. మెయిన్ ట్రాక్ కూడా తప్పదు. ప్రధానమైన పాత్రల పట్ల సానుభూతి పెంచుతూ ప్రేక్షకుడికి కనెక్ట్ చేసిన తీరైతే బాగుంది. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలు పోషించింది ఆనంది. ప్రత్యేకమైన ఆకర్షణనే చెప్పాలి. తన భర్త కోసం తప్పించే ఒక సాధారణ యువతి పాత్రలో ఆమె మెప్పించింది. కళ్ళతోనే ఆమె పలికించిన మనోభావాలు ఆడియన్స్కు కనెక్ట్ అవుతాయి. ఇక మిగతా పాత్రలు ఆర్టిస్టులు న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. పుష్పరాజ్ సంతోష్ ఫోటోగ్రఫీ, రజిన్ రాజ్ సంగీతం, జియో ఫుడ్వి ఎడిటింగ్ కథ సపోర్ట్ చేశాయి. ఈ కథను సాధ్యమైనంత సహజంగా ప్రేక్షకుడు చేరువయ్యే విధంగా చేశారు. ఈ సినిమా ఒక మాదిరి బడ్జెట్లో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ను అందించిందనే చెప్పాలి. కొత్తగా పెళ్ళైన ఒక జంట ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమతో స్వార్థం శక్తులు ఎలా ఎదుర్కొన్నారు అనే ఈ కథ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.